తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఏడార్థం, గురువు 1 year, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి. మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 to సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్ క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా. కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలోకి వస్తాయి. వీరికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే శని కూడా 5 ఏళ్ళు అయిపోయింది. ఏళ్ళనాటి శని లాస్ట్ 2.5 years ఫేజ్లోకి వచ్చాడు. సో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఈ ఏళ్ళనాటి శని కూడా గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు కొంతమందికి ఫస్ట్ 2.5 ఏళ్ళు హెల్ప్ చేసాడు అనుకోండి, మిగతా 5 ఏళ్ళు హెల్ప్ చేయడు. సెకండ్ ఫేజ్ 2.5 years హెల్ప్ చేసాడు అనుకోండి, ఫస్ట్ 2.5, లాస్ట్ 2.5 చేయడు. సో ఫస్ట్ సెకండ్ చేయలేదు అనుకోండి, లాస్ట్ 2.5 చేస్తారు. సో ఎవరికైనా ఫస్ట్ 2.5 ఏళ్ళు చేయని వాళ్ళకి ఈ కుంభరాశి వారికి ఈ ఏడాది అంటే ఈ 2.5 ఏళ్ళు మనకు తప్పకుండా మేలు చేసేందుకు అవకాశం ఉంది. నేను మెయిన్గా అది ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ ఉన్నా కూడా గురుబలం అంటే కనుక అదంతా అందులో కంట్రోల్ అయిపోద్దండి. సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది. అంత మరీ దారుణంగా అయితే ఉండదు. కానీ మెయిన్ పాయింట్ ఏంటి, వీళ్ళకి ఇందాక మనకి సింహరాశికి చెప్పుకున్నట్టు గ్రహణ సమయం అన్నాం కదా, అలా ప్రస్తుతం కుంభరాశి కూడా గ్రహణ సమయం. ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నాడు కుంభరాశిలో. మన రాహు ఎక్కడైతే ఉన్నాడు గోచరంలో అది మన రాశి అయింది కుంభంలో. సో చంద్రుడు అక్కడ కలిసి ఉన్నట్టు అనమాట. చంద్రుడు రాహుతో కలిసినా, చంద్రుడు కేతువుతో కలిసినా ఖచ్చితంగా గ్రహణం అనమాట, గ్రహణం ఏర్పడుతుంది. సో ఇప్పుడు గ్రహణ సమయం నడుస్తుంది సేమ్ ఈ కుంభరాశి వారు కూడా. మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, ఎంత దానం గుణం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏం పనికిరావు. ఇవన్నీ ఇలా ముసుగు వేసేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, సూర్యగ్రహణం అన్నప్పుడు సూర్యుడు లాంటి గ్రహమే కనిపించే సమయం అంతా కూడా అలాగే వీళ్ళ మంచితనం ఇవన్నీ కూడా బయట కనిపించవు. వీళ్ళు అన్న చిన్న మాటే వాళ్ళు పట్టించుకుంటారు.
దాంతో గొడవలు వస్తాయి, ఇంట్లో దెబ్బలాట్లు అవుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి మేడం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది, ఎందుకంటే మెయిన్గా ఏళ్ళు నడిచిన ప్రభావం నడుస్తుంది కాబట్టి. ఈ గురువు బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేము రావడం, అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓవరాల్గా చూసేటప్పుడు కుంభరాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. కుంభరాశి వాళ్ళకి మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి, ఎందుకంటే ముఖ్యంగా మనకి ఏళ్ళు నడిచిన ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి, లాస్ట్ ఫేజ్ నడుస్తాం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న అనారోగ్యాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? వీరు కూడా శని ఎఫెక్టే ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే శివుని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది, లేదంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది, లేదంటే మనకి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది. శివుడు అష్టోత్తరం రోజు చదువుకున్నా మంచిది, లేదంటే కనుక ఆంజనేయ స్వామి అష్టోత్తరం రోజు చదివితే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం బుధవారం రోజు చదివితే మరీ మంచిది. బుధవారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, మంగళవారం శనివారం ఏమో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, శివుడి చుట్టూ అయితే సోమవారం రోజు 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.